నమస్తే వెల్కమ్ టు 99 రిపోర్ట్. ముందుగా 99 రిపోర్ట్ లో ఏపీ అప్డేట్స్ చూద్దాం. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెల్లూరు రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ కోవూరులో మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రసన్న కుమార్ను మీద చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలంటున్న ఆందోళనకారులతో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఒక్కసారిగా కూడా తీవ్ర దుమారం రేపాయి. దీంతో మహిళా లోకం నెల్లూరు జిల్లా కోవూరులో రోడ్డెక్కింది. ఒక్కసారిగా ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతూ భారీ ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పరిస్థితి. ప్రస్తుతం అంత పాటు మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఏం డిమాండ్ చేశారు, భారీ ర్యాలీ చేశారు? సార్, ఈరోజు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారి మీద అసభ్యకరంగా మాట్లాడినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద క్షమాపణ చెప్పాలి, ఆమెకి క్షమాపణ చెప్పాలని, అలాగే మహిళలందరం కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఫైల్ చేసి అతను అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. సార్, ఈరోజు మేము ఒకటే తెలియపరుస్తున్నాం, మహిళలమి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ మేడంని ఎదుర్కొనే దమ్ము లేక ఆమె యొక్క అభివృద్ధిని దమ్ము లేక ఈరోజు ఆమె యొక్క క్యారెక్టర్ని అసెస్మెంట్ చేస్తూ ఆమె యొక్క కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలను క్రియేట్ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన పిహెచ్డీలు చేసింది అని చెప్పేసి అర్థమైందని చెప్పి అడుగు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రజానాయకుడివైనా నువ్వు అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి నాయకుడివి ఈరోజు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక మహిళ, ఒక తల్లితో సమానం అయినటువంటి ఒక కూతురుతో సమానమైనటువంటి ఒక మహిళని నువ్వు అసభ్యకరంగా పిహెచ్డీలు చేసావు. ఆ పిహెచ్డీలు చాలా తప్పులు ఉన్నాయి, అర్థం చేసుకోని చెప్పి నీ కార్యకర్తలకి ప్రజలకి నువ్వు సందేశం ఇస్తున్నావంటే నువ్వు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు మేము మహిళలుగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఆయన ఇంటిపైన కూడా దాడులు చేశారు. ఇదంతా కూడా నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు ఇలాంటి సంస్కృతి లేదు, దాడులు చేశారు. ఇదంతా వేమిరెడ్డి కుటుంబ సభ్యులే దగ్గరుండి చేపించారని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ ఆరోపిస్తుంది అని చెప్తారు. సార్, వైసీపీ పార్టీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం, వాళ్ళ మీదే వాళ్ళు రాళ్ళు వేసుకుంటారు. ఆ యొక్క సానుభూతి పొందడానికి, పక్కన సానుభూతి పొందడానికి వాళ్ళు ఎంతటికైనా దిగజారుతారు. ఈరోజు వాళ్ళ మీదే వాళ్ళు రాళ్ళు వేసుకొని ఆ రాయేసింది ఆ ప్రతిపక్ష నాయకుడు, ఆ రాయేసింది అధికార నాయకుడు. అంటే ఈరోజు వైసీపీ నాయకులే, వాళ్ళ మహిళలే, వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఇంటి మీద దాడి చేయించుకొని సానుభూతి కోసం ఈరోజు ప్రశాంత్ మేడం మన వేమిరెడ్డి గారు పంపించారని చెప్పి చెప్తున్నారు. అంటే వీళ్ళింటి మీద వీళ్ళ దాడి చేయించుకొని వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సానుభూతులు పొంది రాబోయే రోజులు ఏదో పదవులు పొందాలని చెప్పేసి ఇది ఒక డ్రామా. మేము ఒకటే చెప్తున్నాం, ఒక మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ఆమె నీ మీద పోరాడి ఈరోజు మగోడు గెలిచినటువంటి ప్రశాంత్ మేడంని మీకు దమ్ముంటే ఎదుర్కోండి, అభివృద్ధి పరంగా సంక్షేమ పథకం ఎదుర్కోండి తప్ప ఈ విధంగా మహిళలను కూడా ఆమెని క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడితే ఖచ్చితంగా మహిళలు అయితే ఒప్పుకునేది ఉండదు, కబడ్దారని కూడా మేము తెలియపరుస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఇవాళ మహిళల పట్ల ప్రధానంగా కూడా ఒక శాసనసభ్యురాలు టీటీడీ సభ్యురాలు అనేటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ఒక్కసారిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల పక్షాన ఏం చెప్పబోతున్నారు? ఈరోజు ప్రశాంతి మేడం గారు మహిళలకి ఒక ఎన్నెముకగా ఉన్నారండి, ఒక భరోసా, ఒక ధైర్యం. ఎందుకంటే మాలాంటి మహిళలందరూ కూడా ఈరోజు సమాజంలోకి రావడానికి కూడా ఇలాంటి మహిళల్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రశాంతి మేడం గారిని ఎదుర్కోలేక తను నిజాలు మాట్లాడినందుకు ప్రశాంతి మేడం గారు ఏం మాట్లాడారు? భూ కబ్జా చేశారన్నారు, వాస్తవాలు. దందాలు చేశానన్నారు, వాస్తవాలు. మీరు ఇసుక మాఫియాలు చేయలేదా ప్రసన్న కుమార్ రెడ్డి గారు? ఇట్లాంటి నీచమైన రాజకీయాలు, నీచమైన కార్యక్రమాలు చేసేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ వాస్తవంగా అక్షర సత్యంగా తెలుస్తుంది. ఇటువంటి నీచుల్ని ఖచ్చితంగా సమాజంలో తిరగనీయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. నారా లోకేష్ చేపట్టినటువంటి రెడ్ బుక్ ద్వారానే ఈ దాడులన్నీ జరుగుతున్నాయని చెప్పి వైసీపీ చెప్తుంది, ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు. 2014 నుంచి 19 కాలంలో మా అందరి మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో చూడండి. మీరు రెడ్ బుక్ రాజ్యాంగమే నడిచే పరిస్థితిగానైతే కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదనో నాయకుల మీదనో ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఒక కేసులు ఉన్నాయో చూడండి. మా నియోజకవర్గంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి సేవే లక్ష్యంగా ప్రజలకి అభివృద్ధి ప్రధానంగా నడుస్తున్నటువంటి విపిఆర్ దంపతులు, వాళ్ళకి వేరేది రెండోది తెలియదు.
ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, నియోజకవర్గం బాగు కోసం ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేయాలి. ఇట్లాంటి పరిస్థితులు నడుస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా నడవలేదా అని చెప్పని ప్రత్యేకంగా ప్రజలందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు లోకేష్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కేవలం అభివృద్ధి సంక్షేమం మాత్రంతోటే పనిచేస్తూ ఉన్నాం. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా కోవూరులో మహిళలందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ప్రధానంగా ఒక మహిళా శాసనసభ్యురాలు, అందులోనూ టీటీడీ సభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ఒక్కసారిగా మాట్లాడకూడనటువంటి అనేక మాటలు కూడా మాట్లాడడం, అది కూడా కార్యకర్తల సమక్షంలో మాట్లాడి దానివల్ల వాళ్ళంతా ఒక్కసారిగా భావోద్వేగాలతో గురైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది. అందులో భాగంగా నిన్న సాయంత్రం కూడా గుర్తు తెలియని వ్యక్తులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే హోంమంత్రి కూడా దీనిపైన స్పందించి కఠినమైనటువంటి ఇటు సెక్షన్లు అమలు చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోవూరుకి చెందినటువంటి మహిళలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా.